దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఏమంటా ఉన్నారు, ఆదాని అవినీతి వ్యక్తిగత వ్యవహారం అవుతుందా? ఏం చేశారంటే నరేంద్ర మోడీ ఏమయ్యా సంగతి, నేను ఫారెన్ మీడియా అడిగింది, ఫారెన్ మీడియా అమెరికాలో నరేంద్ర మోడీ అడిగిందా, నీదంతా ఏతిలేనంటగా నరేంద్ర మోడీ, నువ్వు దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదంట, పేదరికం పెరిగిపోయిందంట, 85 కోట్ల మందికి రేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంట, అడ్డగోలుగా ధరలు పెంచినామంట, టోల్ గేట్లు వసూలు చేస్తున్నామంట, దేశాన్ని నాశనం చేస్తున్నామంట, ఆదాని అంబానీలకు 8 మంది కార్పొరేట్ దిగ్గజాలకు 25 లక్షల కోట్లు దారపోసినామంట, పేద ప్రజలకు కడుపు కొడుతున్నామంట, నీకు పాపం తలిగి సావవా అని చెప్పి నరేంద్ర మోడీని ఆడ అడిగిరు. ఈ ఆదాని కాని సంగతి ఏందని చెప్పి అమెరికాలో అడిగిరు. అడిగితే ఈ ఆదాని తప్పించుకునే ఈ జిత్తుల మారి నక్క ఏం చేసిరు వీళ్ళంటే, ఏం చేసిరంటే ఇండియాలో ఆదాని అవినీతిది వ్యక్తిగత వ్యవహారం అని చెప్పిండట. లేదు ఆదానిది వ్యక్తిగత వ్యవహారం నేను మీడియాలో మాట్లాడు. ముందే మీడియా అంటే ఉచ్చబోసుకుంటాడు మా మోడీ. ఆయన ఎవరు ఏ టీవీ అనేది నాది అది సార్ రిపబ్లికన్ టీవీ అది అది అయింది అరవింద్ గోసాయి గారు మనోడే కదా, నన్ను ఇంటర్వ్యూ చేయి, నువ్వు మాడి పండు తింటావా, జుక్కుతావా, పీక్క తింటావా, నాకుతావా, మింగుతావా, నువ్వు గోళ్ళు తీసుకుంటావా, నువ్వు పండ్లు తోముతావా, ముక్కులో శివుడ తీస్తావా, ఈ క్వశ్చన్లు అడుగుతావు. నువ్వు ఏమేమి తింటావు, ఏడవంతావు, ఎన్ని గంటలు వంతావు, ఈ దేశంలో నువ్వు తల్లికేనా మన భూమి మీదకి వెళ్ళి పుట్టినవా, మొత్తం సముద్రాలను కూడా సృష్టిస్తావంట కదా నువ్వు, ప్రపంచమే కింద మీద అవుతానంటగా నిన్ను చూసి ఇటువంటి క్వశ్చన్లు. నీ దరువు తప్పినటువంటి పనికిరాని వ్యవహారాలు ఎందుకయ్యా ఉత్త పిల్లగాలని అన్నం పుణ్యం తప్పని మొత్తం నమ్మిస్తారు. ఇవన్నీ పెద్ద బూటగా బురుడి బాబాల కన్నా అధ్వానం పడారు. ఈ మీకన్నా ఆ బురుడి కొట్టించే బురుడి బాబాగాలు బెస్ట్. ఈ నరేంద్ర ఈ బీజేపీ బాబాల కన్నా నీ బురుడి బాబాలు. ఇండియాలో దానిపై నోరు మెదపరంట. ప్రధాని మోడీ పరిస్థితి అంటే మోడీ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్ అయ్యి అయితే చూపించాడు. టీవీలు మొత్తం వీళ్ళే ప్రజలను కడుపు కొట్టి డబ్బులు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏమో కట్టలు కట్టిపెట్టామని మాట్లాడు. మేము 300 కోట్లు ఇచ్చినాము, 200 కోట్లు ఇచ్చినాము, పాయకాన్లు కట్టినాము, ఇండ్లు కట్టినాము, ఏతులు మేము అవి ఇచ్చినాము. నిర్మలా సీతారామన్ మోడీ తందానంటే తన తందానంటది ఆమె. ఇక తానంటే ఆ తన తందానా అనే రకం దొరికింది ఆమె. అందుకనే ఆమె గడ్డ పెడుతున్నాడు ఈయన. అవునయ్య, ఆదాని అనే తోడు భారతీయుడు. ఇలా వాడు వజ్రాల వ్యాపారంలో దొంగ లెక్కలు చెప్పించుకున్నాడు, దొంగ లెక్కలు బతికేతాడు. ఇలా ప్రపంచంలో కుబేరుడు ఎట్లా అవుతున్నాడు, ఎవరి కారణంగా అయితే ఉన్నాడు, అది వ్యక్తిగతం అంట. సిగ్గుండాలే కదా ప్రధానమంత్రికి మాట్లాడేటప్పుడు. ఆదాని అవినీతి ప్రధాని మోడీ దాచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. అవినీతిపై ఇండియాలో ప్రశ్నిస్తే నిశ్శబ్దంగా ఉంటారని, విదేశీ గడ్డపై ప్రశ్నిస్తే వ్యక్తిగత వ్యవహారం అంటారు. బుద్ధి నేనేమనంటే దొంగల కన్నా అధ్వానం అంటున్నా. ఈ బీజేపీ నరేంద్ర మోడీ బ్యాచ్ గజ దొంగల బ్యాచ్, ఇది మొత్తం గజ దొంగలే. ఎంపీ మొత్తం దొంగలకే దొంగలీలు. ఈ దేశ సంపద దోసుకున్నటువంటి దొంగలు వీళ్ళు. వ్యక్తిగత వ్యవహారం అంటూ చెప్పుకుంటారని పేర్కొన్నారు. దేశ సంపదను దోస్తుంటే వ్యక్తిగత వ్యవహారం అని వ్యవహారం లేక కనిపిస్తుందా అని చెప్పి ఫైర్ అయ్యాడు. కస్ ఈ ద రియర్ లెజెండర్ బండి సంజయ్, మీరు అందరు కలిసి రాహుల్ గాంధీ గోటికి సరిపోరు. మీ పాడైపోను మీరు. దొంగల ముఠ మీది, పగటి దొంగలు, పగటి వేషగాళ్ళు మీరు. రాహుల్ గాంధీ కులం ఆడుతారు. బుద్ధి లేని సన్నాసులారా, కులంతోనే బతుకుతారు. కులం చెప్పాలి, మందిలో విషం రుద్దురి. ముస్లింల పేరు చెప్పి, తుర్కుల పేరు చెప్పి, వాళ్ళ పేరు చెప్పి పూట గడుపుకుంటున్నటువంటి సన్నాసులు మీరు. వ్యక్తిగత వ్యవహారమా? 25 లక్షల కోట్ల దోసుకున్న దొంగ వ్యక్తిగత వ్యవహారమా? బజారుకి ఇచ్చి దేశాన్ని నాశనం చేసుకొచ్చిన ఇలా పాడైపోను. ఎక్కడికి వెళ్ళి దాపరించారు. దేశాన్ని కష్టపడి చెమటోడ్చి నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఫలితాలు కదా ప్రపంచంలో నెంబర్ 1 అవుతుండే. ఈ తోపతాయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లేకుంటే ఇలా కాంగ్రెస్ చేతుల దేశం ఉంటే ఇలా నెంబర్ 1 దేశంగా ఉంటుండే. నెంబర్ 1 ప్రపంచం లోపల పాడి చేసి నాశనం చేసిరు. మొత్తం 200 లక్షల కోట్ల అప్పు చేసిడు దుర్మార్గుడు. పెద్ద జాతీయ సంస్థలు మొత్తం అమ్మేసాడు. మొత్తం అమ్మి ప్రైవేట్ దున్నపోతులకు గట్టబెట్టాడు. ఏమన్నా అనాడేగాళ్ళు ఒక్కనికన్నా జ్ఞానం లేదు, ఒక్కనికన్నా ప్రజల మీద ప్రేమ లేదు. మొత్తం హిందూ మతం పేరు చెప్పాలి, ఓట్లు గుద్దాలి, నాశనం చేయాలి. మీ పాడైపోను. ద రియల్ హీరో ఇక్కడ అంటున్నా.
మానవతావాది, దేశ ప్రేమికుడు, దేశ భక్తుడు, రక్తాన్ని అంటే ఈ దేశాన్ని ప్రేమించి దేశాన్ని పాలించేటువంటి ప్రజల రక్తాన్ని శరీరంలో ఇమిడ్చుకొని మీ యొక్క దుర్మార్గుల యొక్క పాపిష్టి మాటలను పంటి కింద బిగబడుతూ ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ద రియల్ లెజెండర్ మ్యాన్ రాహుల్ గాంధీ. మీరు మీ ఆటలు, మీ కథలు